మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మీ ఎద్దుకు వచ్చున్నాము. దేవుడు ఎక్కువని మాటలు తెచ్చుకొని మీ ఎద్దుకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరినిచ్చి వాని ఆరోగ్యంనిచ్చి మనందరి జీవితాల్లో ఆయన మాటలు వినగలిగేంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు నేసే పరిశుద్ధ నామములో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, ఆరాధన ఆయన పాదాల దగ్గర సమర్పించుకుంటూ ఈ దినం ఏ మాటలు చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఒకసారి ఆ మాటలు మనం ధ్యానం చేయగలిగితే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణమగునన్నాడు. అంటే నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణమన్నాడు. అవును, నీతిమంతులు జయము నొందితే మహాఘనత అనేది దానికి కారణమైద్ది అన్నాడు. ఇంతకీ నీతిమంతులు జయము అందటం వలన మహాఘనత ఎందుకు వస్తుందని చూడగలిగితే, దేవుని పిల్లారా, ఒక నీతిమంతుడిని గణపరుస్తున్నప్పుడు ఎందుకు అతను గణపరిచాడు అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా దేవుని పిల్లారా చూస్తారు. వాళ్ళని చూసినప్పుడు అవును కదా, ఇతని ఈ నీతి కలిగిన పనులు చేయటం వలనే కదా ఈయనంత గణపరచబడ్డాడు, కనుక నేను కూడా బ్రతికితే అలాగనే ఈ నీతి పనులు చేస్తూ బ్రతకాల, అలా బ్రతికితే నన్ను కూడా గణపరుస్తాడు కదా అని అనిపించింది. అంటే నీతిమంతుడు ఎవరైనా ఉన్నారంటే దేవుడే. కనుక ఒక నీతిమంతుడంట గణపరిస్తే దేవుడు కూడా సంతోషపడతాడు. చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆ నీతిమంతుడు వైపు చూస్తారు కనుక మహాఘనతకు కారణం అవుతుంది అని చెప్తున్నాడు దేవుని పిల్లల. కనుక భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నీతిమంతులుగా మారిపోయి నీతిని జరిగిస్తూ మహాఘనతకు కారణముగా భూమి మీద ఉన్న బిడ్డలు మిగిలిపోనట్లు ప్రార్థించిద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో నైనా నీతిమంతుడు ఘనత నా తండ్రి, ఇదిగో తండ్రి ఘనత నొందుతా మహాఘనతకు కారణం అని చెప్తున్నావయ్యా. అవును తండ్రి, భూమి మీద ఉన్న బిడ్డలందరూ నీతిమంతులుగా మారిపోయిన తండ్రి నైనా మహాఘనత తెచ్చేవారుగా మారునట్లు కృప చూపమని అడుగుతున్నా తండ్రి నైనా. కుటుంబాల్లో ఎంతమంది అయితే తల్లిదండ్రుల మాటలు వినక తాగుడుకు అలవైపోయి తండ్రి, మత్తు పదార్థానికి అలవైపోయి బంధింపబడిన యవనస్తులందరినీ నా తండ్రి ఆ మట్టు పదార్థాల నుంచినైనా తాగు నుంచి విడుదల కలుగు చేసినైనా వారి వలన కుటుంబాల్లో నెమ్మదిని ఘనతను వచ్చినట్లు కృప చూపమని అడుగుతున్నాయినా. ఇదిగో తండ్రి, కూలి పని చేసుకుంటున్న బిడ్డలు, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల్ని, చదువుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారి ప్రయాణాల్లో, రాకపోకట్లో, వ్యాపారంలో తోడుగుని తగిన సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.